హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ హర్షిత్ వ్లాగ్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారని అనుకుంటున్నాను. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నాకు ఇంకొంచెం మోటివేషన్ వచ్చి ఇంకేమైనా వీడియోస్ చేయాలి, వంట చేయాలా, లేకపోతే టైలరింగ్వి చేయాలా అనేది నాకు కూడా అనిపిస్తుంది. కాబట్టి కంపల్సరీగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏం లేదండి, ఇలా సింపుల్ మా ఇంట్లో మేము ఎలా పిల్లలకు మాకు ఎలా చేసుకుంటామో అలాగనే నేను చికెన్ పులావ్ చేస్తున్నానండి. మీరు ఇక్కడ చూస్తున్నారు, ఇది ఆ విధంగా చేసుకుంటున్నాను. అసలు నాకైతే నిజంగా యూట్యూబ్ ఛానల్లో వీడియోలు చేయాలని చాలా బాగా ఇంట్రెస్ట్ ఉండే, కానీ ఏం వీడియోస్ చేయాలి, ఏం తీసుకోవాలి, కంటెంట్ ఏం క్రియేట్ చేయాలి అనేసి చాలా ఆలోచించాను. ఎందుకంటే నేను ఆల్రెడీ శారీ కుర్చీలు వేసాను, ఓకే, టైలరింగ్ మామూలుగా వచ్చు, అట్లా ఏమన్నా కుట్టడము, కుట్టినవి ఏదన్నా నాకు కొత్తదనం అంటే చాలా ఇష్టం. వెరైటీగా కుట్టాలి, వెరైటీగా ఏమైనా డిజైన్ చేయాలి అనేది చాలా ఉంటుంది. నేను కస్టమర్ల తగ్గట్టు కొన్ని డిజైన్స్ అవి ఇవి పోతాయి కదా, వాటిని యూట్యూబ్లో పెడితే బాగుంటుంది అని అనిపించేది. అందుకే యూట్యూబ్ ఛానల్ తీయాలని కానీ నేను ఆల్రెడీ శారీ కుర్చీలోది ఒకటి యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయడం అయింది. దాంట్లో సబ్స్క్రైబర్స్ కూడా కొంతమంది ఉన్నారు, కొంచెం ఛానల్ కూడా బాగానే వచ్చిందండి. కానీ ఈమెయిల్ ఐడి మర్చిపోవడం వల్ల అది యొక్క యూట్యూబ్ మళ్ళీ యూట్యూబ్ ఛానల్ని లాగిన్ కావాలంటే కుదరలేదు. తర్వాత మళ్ళీ అనిపించింది వర్కే చూపించాలని ఏముంది, శారీస్ మనం డైలీ రొటీన్స్, మన లైఫ్ స్టైల్ అది కూడా కొద్దిగా వీడియో చేసుకుంటే అది కూడా ఒక ఫ్యాషనే కదా మన దగ్గర ఉన్నది అని అనిపించింది. ఆ తర్వాత నేను మెల్లమెల్లగా ఒక సింపుల్గా వంట రెసిపీ లేదా మరీ అంత బాగా వంటలని నేను చెప్పలేను, నాకు నార్మల్గా వస్తాయి, వచ్చిన కాడికైనా నేను బాగానే చేసుకుంటానని అనిపిస్తుంది. అంటే అనిపించదండి. ఎవరికైనా శారీ కుర్చీలు వీడియోలు కూడా చూడాలని అనుకుంటే కామెంట్ చేయండి, ట్రై చేద్దాం. నెక్స్ట్ వీడియో నుంచి షార్ట్ వీడియోస్లలో ఒక్కొక్క డిజైన్ ఎలా స్టార్టింగ్ ఎట్లా అంటే ఇప్పుడు చాలామంది యూట్యూబ్లో చూసుకొని శారీ కుర్చీలు చాలామంది నేర్చుకున్నారు. అఫ్కోర్స్ నేను కూడా కొన్ని రాని వీడియోలు ఉంటాయి, నాకు కూడా డిజైన్స్ రాకపోతే నేను కూడా యూట్యూబ్లో చూస్తాను. కానీ యూట్యూబ్లో చూసి కుట్టడం వేరు, నాకు తెలిసి ఇంకొంచెం ప్రాక్టీస్ అవసరం అని అనిపిస్తుంది. శారీ కుర్చీలు కానీ ఈ డ్రెస్సెస్ ఫోన్లో చూసుకుంటే చేయగలుగుతాం అని అనిపిస్తుంది. కానీ యాక్చువల్గా నిజానికి తర్వాత వర్క్ పెట్టుకొని ముంగడ కూర్చున్నాక ఈ వీడియోకి కుట్టడానికి చాలా డిఫరెంట్ ఉంటుంది. మీకు శారీ కుర్చీలు స్టెప్ బై స్టెప్ ఎలా వేయాలో, స్టెప్ బై స్టెప్ కస్టమర్స్కి నేను ఎట్లా కన్విన్స్ చేయాలో, అఫ్కోర్స్ ఇప్పుడు శారీ కుర్చీలు అంటే నాకు తెలిసి ఒక గల్లీలో కంపల్సరీ 2-3 కాంపిటీషన్స్ కూడా చాలామంది అయిపోయి అందరు యూట్యూబ్ చూడడం వల్ల అందరూ ఎవరి వాళ్ళు వేసుకోవడం కూడా చాలా అయింది. ఇప్పుడు శారీ డ్రేపింగ్ కూడా చాలా ఇలా ఇంటర్నెట్ వల్ల చాలామంది చాలా ఉపయోగపడి యూట్యూబ్ వీడియోస్, ఇన్స్టాలో ఆ వీడియోలు చూడడం వల్ల కూడా చాలామంది చాలా పని నేర్చుకుంటున్నారని అనిపించింది. ఇప్పుడు మేము 45 డేస్ టైలరింగ్ పోయినాం, మాకు 45 డేస్ టైలరింగ్, కానీ టైలరింగ్ కాకుండా మగ్గం వర్క్, సిస్టమ్ వర్క్, మళ్ళా బ్యూటిషియన్స్ ఇట్లా చాలా వర్క్స్ నేర్పించారండి అక్కడ. ఆల్రెడీ నాకు మగ్గం వర్క్ కూడా వచ్చు అనేసి నేను మగ్గం వర్క్ ఏం నేర్చుకోలేదండి. ఖాళీ టైలరింగ్ ఆల్రెడీ పిల్లలు కాకముందుకు 10 years బ్యాక్ నేను నేర్చుకున్నాను కాబట్టి కొద్దిగా మర్చిపోయినట్టు అయిపోయిందని మళ్ళీ ఒక్కసారి నేర్చుకుందాం అనేసి నేర్చుకున్నాను టైలరింగ్. అఫ్కోర్స్ బయట కూడా నేర్చుకోవచ్చు, కానీ బయట 15,000 10,000 అడుగుతున్నాను. అంత ఛార్జెస్ పెట్టడం చాలా అనిపించలేదు. కానీ ఇలా కూడా నేర్చుకోవచ్చు, ఇక్కడ కూడా చాలా బాగానే నేర్పించారండి వీళ్ళు. టిక్కీ సంస్థ వాళ్ళంట కేవలం లేడీస్కి నేర్పిస్తున్నారండి. ఒక 1 year దాకా ఎంతమంది లేడీస్ వస్తే అంతమందికి మగ్గం వర్క్, బ్యూటిషియన్, టైలరింగ్, కంప్యూటర్ వర్క్ ఇవన్నీ నేర్పించారు. కానీ 45 days చాలా మనకు నచ్చిన టైం పెట్టుకోవచ్చు. మార్నింగ్ వెళ్ళాలనుకున్నాను మార్నింగ్, ఆఫ్టర్నూన్ వెళ్ళాలనుకున్నాను ఆఫ్టర్నూన్. అవి చాలా బాగున్నాయండి వాళ్ళదైతే. వాళ్ళని చూసినప్పుడైతే నాకు ఒకటే అనిపించింది, వాళ్ళు ఎదగడమే కాకుండా ఇంకా ఇంట్లో ఉండే చాలామంది ఆడవాళ్ళు వాళ్ళ కోసం కూడా
నేర్పించిరు అనేసి నాకు చాలా అనిపించింది. ఎందుకంటే వాళ్ళంతా మరీ ఏజ్ అయిపోయిన వాళ్ళు కాదు, అందరూ లేడీసేనండి. ఈ సంస్థ నుంచి వచ్చిన వాళ్ళు అందరూ లేడీసే. వాళ్ళు ఇంత ఎంపవర్మెంట్ అంటే 1 year అంటే చాలా కష్టం అండి. అది అలా నేర్పడం వాళ్ళ చాలామంది ఆడవాళ్ళకు ఇంట్లో నేర్చుకుని చేయడానికి బాగా చేశారండి. నాకు ఒక మూలంగా కొంచెం హెల్ప్ అయ్యిందండి. ఓకే, ఇది స్టోరీ అండి, నా యూట్యూబ్ ఛానల్ స్టోరీ. మా టైలరింగ్ బ్యాచ్ కూడా అయిపోయిందండి. లాస్ట్ బ్యాచ్ అయిపోతే నేను ఏమేమి ఉంటానో మీకు మరొక షార్ట్ వీడియోలో చేశాను. కాబట్టి లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు శారీ కుచ్చులు ఇట్లాంటివి ఏమైనా వీడియోస్ కావాలనుకుంటే, డీటెయిల్గా ఏమైనా కావాలనుకుంటే కామెంట్ చేసి చెప్పండి. నేను షార్ట్ వీడియోలో ఎపిసోడ్ 1, 2 అన్నట్టు స్టెప్ బై స్టెప్ చూపించడానికి ట్రై చేస్తాను. నా వరకు మీరు చూడండి, చాలా మటుకు నా వరకు ప్రొఫెషనల్గానే ఉంటుంది. శారీ కుచ్చులు మాత్రం నేను దానికోసం నేను ఒక 7-8 years నుంచి చేస్తున్నాను. నేను ఇప్పటి నుంచి కాదు. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. శారీ కుచ్చుల గురించి ఎవరికైనా కావాలంటే కామెంట్ చేసి చెప్పండి. వేడి వేడి పులావ్ రెడీ అయిపోయింది. ఓకే, బాయ్. థ్యాంక్ యూ సో మచ్. లైక్ అండ్ షేర్ హర్షిత్ వ్లాగ్.